హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనకి ఇంట్లో వైఫై రూటర్ ఉన్నప్పటికీ కొన్ని సిచ్యువేషన్స్లో రూటర్ నుంచి డైరెక్ట్ వైర్ కనెక్షన్ పీసీకి లేదా ల్యాప్టాప్కి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి టైంలో మనకి ఇలాంటి డివైస్ చాలా ఉపయోగంగా ఉంటాయి. కేవలం దీన్ని మాత్రమే తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి అడాప్టర్తో పాటు హైగైన్ యాంటీనా వస్తుంది దీంతో పాటు. అందుకని దీన్ని చూస్ చేసుకున్నాను నేను. రూటర్లో మనకి WPS బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి అలాగే దీనిలో కూడా బటన్ ప్రెస్ చేస్తే సెక్యూరిటీ పాస్వర్డ్ లేకుండా మనకి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతాయి. అదొక ఫీచర్. దీనిలో స్ట్రిక్ట్గా మీ బడ్జెట్ 500 to 600 లోపు అయితే మాత్రం ఇది బెస్ట్ యాంటీనా అవుతుంది మీకు. ఒకసారి క్విక్గా ఓపెన్ చేసేసి సెటప్ చేద్దాం. చూసారు కదా, మనకి సపరేట్గా యాంటీనా కూడా ఉంటుంది. దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇది లెంత్ ఎక్కువ ఉంది కదా, దీనివల్ల ఏమవుతుందంటే సైడ్ నుంచి తగలటం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బాక్స్లో CD వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేశాను నేను. డ్రైవర్స్కి సంబంధించిన CD అయితే మనకేం ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ మనకి డివైస్ అట్లాగే USB మేల్ టు ఫీమేల్ కేబుల్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. దీనిలో ప్రొడక్ట్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ ఉంది చూసారా, ఇదే WPS బటన్. ఒక్కొక్క రూటర్కి ఒక్కో రకంగా మనకి రూటర్లో కూడా ఉంటుంది. సేమ్ అక్కడ ఆ బటన్ ప్రెస్ చేసి PCR ల్యాప్టాప్ కనెక్ట్ చేసిన తర్వాత ఈ బటన్ కూడా ప్రెస్ చేస్తే వితౌట్ పాస్వర్డ్ మనకి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది నెట్కి. దీనిలో డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. మిగిలిన డివైజెస్ చూసుకుంటే చాలా చిన్నగా ఉంటాయి, ఇంతకు మించి ఎక్కువ సైజు ఉండవు. అవి ఏంటంటే చాలా కాంపాక్ట్గా ఉండి డైరెక్ట్గా కనెక్ట్ చేసేయచ్చు. అవి మనకి కాళ్ళు చేతులు ఏమీ తగలకుండా ఉంటాయి అన్నమాట. పీసీకి లేదా ల్యాప్టాప్కి అయితే మెయిన్లీ ఉంటుంది. ల్యాప్టాప్కి ఇలాంటి డివైస్ కనెక్ట్ చేస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది 2.4తో మాత్రమే వస్తుంది. మీరు కొంచెం బెటర్గా తీసుకోవాలి అనుకుంటే 5.0కి వెళ్ళొచ్చు, అది కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటుంది. నేను యూజ్ చేసేదానికి సరిపోతుంది, అందుకని ఇది తీసుకున్నాను నేను. ఇక్కడ ఉన్న 150 MBPSని మీరు కన్వర్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇంత MBPS మనకి స్పీడ్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి తీసుకోండి. అంతే. మరి మనకి 300, 600, 900 కూడా ఉంటాయి. మనం పెట్టే రేట్ని బట్టి ప్రోడక్ట్ అనేది ఉంటుంది. సేమ్ ఇదే డివైస్తో పాటు వైఫై బ్లూటూత్ కూడా వచ్చే డివైస్ ఉన్నాయి. మనకి 500లో యాంట్లో కూడా ఉంది, కానీ రేటింగ్స్ అంత బాగోలేదు, అందుకని నేను దాన్ని ప్రిఫర్ చేయలేదు. అదర్వైజ్ అది 5.0తో కూడా వస్తుంది. రేటింగ్స్ మాత్రం అస్సలు బాగాలేదు, అందుకని నేను ఇది తీసుకున్నాను. ఇది మనకి Windows 7, 8, 10, 11 అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. లైనక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి సిగ్నల్ డ్రాప్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ మనకి యాంటీనా ఉంది కదా, యాంటీనా వల్ల సిగ్నల్ అస్సలు డ్రాప్ అవ్వదు, మనకి స్టేబుల్గా ఉంటుంది కనెక్షన్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇది 2.4 HZ కాబట్టి దీనిలో పెద్ద ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్ అయితే మనకి రాదు. టూ మచ్గా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. 4K కూడా స్ట్రీమ్ అవుతుందో లేదో డౌటే నాకు. గేమింగ్ యూస్ చేసేటైతే మాత్రం దీన్ని స్కిప్ చేసేసేయండి. కొంచెం ఎక్కువ స్పీడ్ ఉన్నదాన్ని అయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది మనకి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇట్లా ఉంది కదా, ఇదొకటి. ఇట్లా మీరు కనెక్ట్ చేసిన దగ్గర నుంచి వైఫై ఎటువైపు ఉందో అటువైపు ఉన్న యాంగిల్కి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు అవకాశం ఉంది ఎక్కడన్నా పైన కానీ కింద టేబుల్ కింద కానీ మీకు కంప్యూటర్ ఉంది అనుకుంటే ఇది మీరు పీసీకి కనెక్ట్ చేసేసేయండి. ఫీమేల్ చేసి మనకి డివైస్ కనెక్ట్ చేసుకోండి. ఇట్లా ఇది పైన పెట్టేసేసుకుని తీసుకెళ్ళి కింద కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. నేను అడాప్టర్ని ఫస్ట్ కింద కనెక్ట్ చేశాను. కింద కనెక్ట్ చేస్తే స్పీడ్ అయితే కొంచెం లోగా అనిపించింది, కానీ పైన ఎప్పుడైతే టేబుల్ మీద కనెక్ట్ చేశానో స్పీడ్ చూడొచ్చు మీరు. ఇక్కడ సెకండ్కి 3 MBPS స్పీడ్లో అయితే రన్ అవుతుంది. చాలు, ఇంతకుమించి స్పీడ్ అయితే అవసరం లేదు. బ్రౌజింగ్ కూడా బాగానే ఉంది స్పీడ్. వీడియో కనుక నచ్చితే అది సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.